కాన్వాయ్ ఎందుకు ఇచ్చారని చెప్పి కూడా అడిగారట. ఎవరు? అవును సార్, ఇప్పుడు ఒక్క నిమిషం అండి, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎందుకు ఇవ్వమంటే మహారాష్ట్ర మీరే ఎత్తారు. ఏం జరిగింది? దేవేంద్ర ఫడ్నీస్ ని పోఖ్రియాల్ అనే గవర్నర్ పొద్దున్న 4 గంటలకి స్వేరింగ్ చేశారు. 4 గంటలు ఆయన అజిత్ పవార్ సపోర్ట్ ఉందన్నాడు. అజిత్ పవార్ సపోర్ట్ లేదు. ఆయన ఎంతసేపు ఉన్నాడు? ఈయన దేవేంద్ర ఫడ్నీస్ 80 గంటలు ఉన్నాడు. మరి ఇంకా అదే అక్కడంతా ఇక్కడ అవకాశం ఏమండి? సార్ నేను అదే అంటున్నాను సార్ నగేష్ గారు, మరి అదే రిపీట్ చేద్దాం. ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ కూడా నేర్చుకుంటూ ఉంటది కదా. మహారాష్ట్ర విషయం అయింది, గోవా విషయం అయింది, అక్కడ బెంగళూరులో విషయం అయింది. 3 సార్లు కూడా చాలా కటువుగానే వ్యవహరించింది. ఈచ్ సిచ్యువేషన్ వాజ్ స్లైట్లీ డిఫరెంట్. 3 సార్లు కటువుగానే ఫాస్ట్ గా ఇమ్మీడియట్ గా చేసుకోమని చెప్పింది. 24 అవర్స్ నిజంగానే టైం ఇచ్చి ఉండుంటే మనం 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ 24 గంటల్లో ఆయన మెజారిటీ సంపాదించగలిగేవాడు, లేదా సంపాదించలేకపోయేవాడు. ఈ రోజు అధికారం లేకుండానైతే సంపాదించలేకపోయాడు. ఒకవేళ ఆయనకు హక్కు లేని అధికారాన్ని ఆయనకి ఇచ్చి ఆయన సంపాదించుకున్నాడు అంటే, మీకు పోలీస్ ఫోర్స్ దగ్గర నుంచి మీరు కాన్వాయ్ అన్నారు సార్. ఇప్పుడు ఏముంటది అని అంటే, మన ఇంటికే ముందు 10 వెహికల్స్ లో కాన్వాయ్ ఎవరన్నా వస్తే నార్మల్ గా పీపుల్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ దట్ గై. అంటే ఇతను అయిపోయాడు. మీరు అప్పుడే ఏమనేవారు తెలుసా? మెజారిటీ లేకుండా ఇచ్చారు అంటే బీజేపీ సపోర్ట్ చేస్తోంది. యాక్చువల్లీ ఆయన మెజారిటీ కూడగట్టుకోలేకపోయినా ఇవన్నీ హంగులు ఇచ్చి ఈయననే ప్రైమ్ మినిస్టర్ మేము డిసైడ్ చేశాము, ఇప్పుడు ఎవడన్నా రాకపోతే మీదే నష్టం అని చెప్పి బీజేపీ సిగ్నల్ పంపిస్తుంది అని అంటే దానికి ఎవరు బాధ్యులు సార్? ఇప్పుడు నేను అందుకే అంటున్నాను, మల్టిపుల్ కోర్ట్ జడ్జిమెంట్స్ వచ్చాయి సార్. ఇప్పుడు సిస్టమ్ ఆల్సో కీప్స్ లెర్నింగ్ కదా. ఈ రోజు సిచ్యువేషన్ ఏంటంటే, మీరు చూపించగలిగితే 24 అవర్స్ అయిపోయింది, ఎక్కువే అయిపోయింది, ఆయన ఇప్పటికి కూడా కూడగట్టలేకపోయాడు. గవర్నర్ గారి అంచనా కరెక్ట్ అయింది, గవర్నర్ గారి జడ్జిమెంట్ కరెక్ట్ అయింది. ఇప్పుడు ఇదే విషయం ఒకవేళ తప్పు చేస్తుంటే ఈ విషయాన్నే తీసుకుని విజయ్ ఎమ్మటే సుప్రీంకోర్టు పోతే అర్ధగంటలో తీర్పు వస్తుందండి. అర్ధగంటలో వస్తుంది. బికాస్ దట్ హ్యాస్ బీన్ ది ట్రాక్ రికార్డ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఇమ్మీడియట్ గా జడ్జ్మెంట్స్ అంటే ఇమ్మీడియట్ గా వింటది. ఎందుకంటే దీస్ ఆర్ ఇక హై కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఫస్ట్ థింగ్, దీస్ ఆర్ అబౌట్ కోర్ డెమోక్రటిక్ ఫంక్షనింగ్ సెకండ్ థింగ్. సో ఆ విషయాల్లో మాత్రం సుప్రీం కోర్ట్ వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. నిజంగానే వెరీ స్విఫ్ట్ యాక్షన్స్ తీసుకుంటోంది. ఈ రోజు కూడా విజయ్ గారికి ఒకవేళ నిజంగానే బీజేపీ తరఫు నుంచి తనకు నష్టం జరుగుతోంది, లేదా గవర్నర్ గారు ఎవరి చేతిలోనో తోలుబొమ్మ ఇట్లా చేస్తున్నారు, లేకపోతే గవర్నర్ గారి వ్యవహార శైలి ఆక్షేపణీయమంటే సుప్రీంకోర్టు ఉండనే ఉంది. మీకు తెలుసు, నాకు తెలుసు, పాపారావు గారికి తెలుసు. ఈ రోజు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉంటే ఈ రోజు పొద్దున నాకు అవకాశం ఇవ్వలేదని జడ్జిమెంట్ ఏముండేదో మీ అందరికీ తెలుసు. మీరు అట్లీస్ట్ మినిమం కన్విన్సింగ్ చేయాలి గవర్నర్ని. లేకపోతే గవర్నర్ వ్యవస్థ ఎందుకు, ఆటోమేటిక్ గా కంప్యూటర్లోనే ఈసీఐ వాళ్ళే చెప్పేసేవాళ్ళు కదా, మీరే అండి అధికారము, మీరు ప్రూవ్ చేసుకోండి అని చెప్పి. ఇక గవర్నర్ వ్యవస్థ ఎందుకు? ఆ అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది లేకపోతే సుప్రీంకోర్టే అంటది డిడ్ యూ అప్లై యువర్ మైండ్ అంటది. మళ్ళీ ఎందుకు అనవసరమైన ప్రాబ్లము? ఇప్పుడు మెజారిటీ అయితే లేదు, 24 గంటలు. మీ ఉద్దేశంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్నది చెల్లదా సార్? సింగిల్ లార్జెస్ట్ పార్టీ విత్ అట్లీస్ట్ సపోర్ట్ లెటర్స్ ఫ్రమ్ అట్లీస్ట్ అది ఉందా లేదా, నిజమేనా అవి కాదా అనేది మీకు ఫ్లోర్ టెస్ట్ లో జరుగుతుంది. ది గవర్నర్ కెనాట్ డిటర్మైన్. బట్ ప్రైమా ఫేసి అన్న మెజారిటీ ఉందని కాంగ్రెస్ ఇచ్చారు కదా, 112 ఇచ్చారు కదా సార్. మీకు కాంగ్రెస్ ఇచ్చారు, 5 ఇచ్చారు. మీకు తెలుసు భరత్ గారు టోటల్ ఎంత అయింది అనేది. ఇంకొక 5 కావాలి కదా. బేసిక్ మనం ఏమంటున్నామంటే ప్రైమా ఫేసి అన్న గవర్నర్ గారికి ఓకే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. 118 ఇచ్చిన తర్వాత ఇక గవర్నర్ కొత్తగా పిలిచేదే ఉంది కానీ గవర్నర్ పిలవలేదు సార్. ఎంతో మంది వీళ్ళు అయ్యో మనోళ్ళు ఏం చేశారు, కొన్నిసార్లు అయితే పరేడ్ చేయమన్నారు ఎమ్మెల్యేలు అందరినీ. మీరు ఫస్ట్ లో అన్నట్టే పాపారావు గారు కూడా చెప్పారు, మా జనరేషన్ అని చెప్పి వారు మొత్తం నాశనం చేశాము అని చెప్పి. ఒక విధంగా అంటే వారి గురించి అనట్లేదు, వారు లైట్ హార్టెడ్ గా కరెక్ట్ గానే చెప్పారు. మనం ఆ ప్రెసిడెంట్స్ అట్లా ఉన్నాయి. అయితే నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఇప్పుడు నమ్మకం అనేది ఇప్పుడు ఇది సార్ రాజ్యాధికారం సార్, దానికోసం ఎన్నో గేమ్లు అవుతాయనేది వారికి తెలుసు, వీరికి తెలుసు. నమ్మకం అనేది క్షీణించింది. అందుకనే పరేడ్ చేయమన్నారు చాలాసార్లు ఎమ్మెల్యేలని. మరీ ఇప్పుడు అంత ఇదిగా లేకపోయినా అట్లీస్ట్ సపోర్ట్ లెటర్స్ ఆయన తీసుకుని వెళ్ళగలిగితే మెజారిటీకి ఒక్క ఓటు 50%కి ఒక్క సీట్ అయినా ఎక్కువ ఉందన్నట్లుగా మెజారిటీ చూపించగలిగితే ప్రైమా ఫేసి అవి నిజమా కాదా ఇవన్నీ మీరు ఎలక్షన్ పిటిషన్ ఉంటది, పిటిషన్ తర్వాత ఎన్నిక అయిపోయిన తర్వాత చూస్తామంటారు చూసారా, అది అసెంబ్లీలో చూస్తారు. వీరు వెరిఫై చేయాల్సిన అవసరం లేదు, సంతకాలు కరెక్ట్ గా ఉన్నాయా ఇదంతా కాదు. అట్లీస్ట్ ప్రైమా ఫేసి లెటర్లు ఉంటే గ్యారంటీగా ఎమ్మటే స్వానం చేసేసి మెజారిటీ చూపించుకొని ఆయన 24 అవర్స్ లో అని చెప్పేసేవాళ్ళు. అయితే ఇప్పుడు
గవర్నర్ గారిది కూడా అంత ఈజీ సిచ్యువేషన్ ఏం లేదు సార్. మీరు అన్నట్లుగానే ఇప్పుడు ఇప్పుడు ఏదో అంటారు కదా, ఇటైతే దీనికి కష్టం, అటైతే దానికి కష్టం, పిల్లికి కష్టం ఎలక కష్టం అనే టైప్లో ఇప్పుడు పరిస్థితి ఏంటి? సింగిల్ మెజారిటీ వాళ్ళని పిలవకుండా, రైట్, వారైతే ఇంకో వేరే వాళ్ళని కూడా పిలవలేదు. అంతకుముందు సుప్రీంకోర్టు కూడా చెప్పింది టకీమని చెప్పి ఇదే కేసులో నేను టకీమని మీరు ప్రెసిడెన్షియల్ రూల్ కూడా పెట్టొద్దు, యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎ స్టేబుల్ గవర్నమెంట్ అన్నది. స్టేబుల్ గవర్నమెంట్ సార్. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది అంటే లైట్ హార్టెడ్ గా కాదు, ఇది మీరు అడిగిన క్వశ్చన్ కాకుండా సైడ్ ఆన్సర్, ఇంకొకటి సైడ్ క్వశ్చన్ కి చెప్తున్నాను. ఇప్పుడు స్టేబుల్ గవర్నమెంట్ అంటే నాకు కొంచెం నవ్వు వచ్చింది. ఎందుకనంటే ఎవరైనా కానీ మెజారిటీ లేకుండా ఇప్పటి వరకు ఏ పార్టీ అయినా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కాంగ్రెస్ మద్దతుతో ఎన్నడన్నా స్టేబుల్గా ఉంది సార్ ఆ గవర్నమెంట్? చరిత్ర ఉందా అసలు? గవర్నమెంట్ కి అంటే మెజారిటీ లేని పార్టీలకి, కూటమికి ఎప్పుడైనా కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎన్నడన్నా స్టేబుల్. జార్ఖండ్ లో నడుస్తుంది సంకీర్ణ సర్కార్, జార్ఖండ్ లో కూడా లేదు కదా సపోర్ట్, జార్ఖండ్ లో కాంగ్రెస్ నడిపిస్తుంది కదా. మరి అది అక్కడ అది ఇంకా మొన్ననే కదా అయింది, చూద్దాం. మొన్న అంటే లాస్ట్ టైం కూడా అయింది. అట్లా కాదండి. లాస్ట్ టైం 5 సంవత్సరాలు కంప్లీట్ చేశారు. సార్ ఒక్కోసారి ఏమంటారు ఎక్సెప్షన్ ప్రూవ్స్ ది రూల్ అంటారు. సో దిస్ ఎక్సెప్షన్ గోస్ టు ప్రూవ్ ది రూల్. కాంగ్రెస్ ఎప్పుడైనా సపోర్ట్ చేసింది అంటే ఏదో ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవడం మీ కక్ష అంతే కదా. కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోకుంటే విజయ్ మంచోడే. అయ్యో సార్, ఇప్పుడు మీకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. మనందరికీ అర్థమవుతోంది కానీ దాని పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అర్థం కావట్లేదు. మీరు ఈ రోజు కాంగ్రెస్ ఏదైతే స్టెప్ వేసిందో, డిఎంకేని అన్ని దశాబ్దాల పాటు కలిసి ఉండి కాంగ్రెస్ ఏదైతే స్టెప్ వేసిందో, సడన్ గా ఎవరిని కన్సిడర్ చేయకుండా కాంగ్రెస్ కూడా ఈజీలీ సెడ్, అరే మనందరము బాయ్కాట్ చేద్దాము, అంటే అబ్సెంట్ చేద్దాము, మెజారిటీ వచ్చేస్తుంది ఆయనకి. మీరు అంటున్నట్టు ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది, బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ లో ఇది జాయిన్ అవ్వకుండా మేము ఎక్స్టర్నల్ గా మద్దతు ఇస్తాము అంటారు. కమ్యూనిస్టులు కూడా చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్టర్నల్ మద్దతు కాంగ్రెస్ కూడా అట్లా ఇచ్చినట్టున్నారు కమ్యూనిస్టులు అంతకుముందు నేషనల్ లెవెల్లోనే, మీకు తెలుసు. సో ఇప్పుడు బేసిక్ గా రాజీవ్ గాంధీ జాతీయ నాయకుడు, లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఇన్ లోక్సభ, ఈ ఇండి కూటమికి ఇక ప్రముఖ నాయకుడు, ఆయనే లీడర్ అన్న టైప్ లో ట్రీట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి నాయకుడు వీళ్ళందరితో 20 ఏళ్ళు కంటిన్యూస్ గా ఉండి రాజ్యాలు ఏలి ఈ రోజు సడన్ గా వాళ్ళు ఇస్తే టికెట్లు వాళ్ళ ఓట్లతోటి వాళ్ళ పైసలతోటి గెలిచి ఈ రోజు రాష్ట్రంలో 5 సీట్లు, ఈ రోజు సడన్ గా మాట చెప్పకుండా టకీమని చెప్పి అవతల సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ ఏమని అంటారు? సెక్యులర్ అంటారు. వీళ్ళు సెక్యులర్ కాకుండా పోయారా సార్? ఐయుఎంఎల్ కూడా సెక్యులర్ కాకుండా పోయిందా? ఈ కుటుంబంలో ముస్లిం లీగ్ కూడా కాంగ్రెస్ వారికి సెక్యులర్ కాకుండా పోయిందా? ఇప్పుడు యాక్చువల్లీ ఏమైందంటే, నేను ఏమంటున్నానంటే మాకేం నష్టం జరగలేదు. మాకున్న ఒక సీటు ప్లస్ ఇమేజ్ వైజ్ గా కూడా కాంగ్రెస్ పూర్తిగా నష్టపోయింది ఆల్రెడీ. ఫ్రెండ్స్, ఇప్పుడు ముందే రాహుల్ గాంధీ గారితో ఎవరు దోస్తీ చేసినా అక్కడ అఖిలేష్ యాదవ్ దో లడికే అని అన్నారు. అఖిలేష్ యాదవ్ అవుట్, దాని తర్వాత ఆర్జేడీ అవుట్, మొన్న అరవింద్ కేజ్రీవాల్ అవుట్ ఇండి కూటమిలో జాయిన్ అయిన పాపానికి, ఇటు మమతా బెనర్జీ అవుట్, ఇటు ఉద్ధవ్ ఠాకరే అవుట్, అటు చూడండి ఈవెన్ స్టాలిన్ గారు కూడా గ్యారంటీ 100% విక్టరీ అనుకున్న స్టాలిన్ గారు కూడా అవుట్ అయిపోయారు. ఇట్లా ఉంది కాంగ్రెస్ గారు. అదే కాంగ్రెస్ వీళ్ళందరినీ కలుపుకోకుండా నిలబడి, అంటే వేరే లోకల్ పార్టీలతో నిలబడితే అక్కడ యూడిఎఫ్ అని చెప్పి అది మాత్రం గెలిచింది. కాంగ్రెస్ మాత్రం గెలిచింది, మిత్రపక్షాలను అన్నిటినీ నాశనం చేసింది. ఈ రోజు పోయి మరి విజయ్ గారిని గెలిస్తే వారి పరిస్థితి ఏంటో నాకు తెలియదు కానీ, బట్ స్టిల్ నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ కదా ఇప్పుడు క్రెడిబిలిటీ ఫస్ట్ నష్టపోయింది. ఇంకొక విషయం మీరు ఇంతకుముందు అన్నారు, ఇప్పుడు సార్ ఇప్పుడు ఏఐడిఎంకే డిఎంకే ద్రవిడ పార్టీలు అనే కాదు, ఇద్దరు ఒకటే పార్టీ కదా సార్. అందులోనే చీలిపోయిన వాళ్ళు కలిస్తే కలవచ్చు కూడా. మీరు ఇంతకుముందు అంతా బీజేపీ అన్నారు. బీజేపీ అంటే నేను బీజేపీ ఉంటది ఆ అధికారంలో మేమే ముఖ్యమంత్రులు అవుతాము, మంత్రులం అవుతాము, ఇంకోటి అనట్లా. ఏమైనా జరగవచ్చు ఈ రాజకీయ దీంట్లో. 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి వీళ్ళిద్దరు రూల్ చేస్తూ వస్తున్నారు. అట్లాంటిది సడన్ గా ఒకరోజు అవుట్ ఆఫ్ పవర్, రైట్? ఇప్పుడు స్టాలిన్ గారికి 73 ఇయర్స్, నెక్స్ట్ టైంకి వచ్చేసరికి 78 ఇయర్స్. ఉదయనిధి స్టాలిన్ అది ఫ్యామిలీ పార్టీ. ఉదయనిధి స్టాలిన్ గారు యంగ్ ఉన్నారు, ఇంకా వారు ఎస్టాబ్లిష్ చేసుకోలేదు, విత్ ఇన్ ది పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకోలేదు, ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేసుకోలేదు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత స్టాలిన్ గారు 78లో ఉన్నప్పుడు ఉదయనిధి గారిని నిలబెట్టి ఫ్యామిలీ పార్టీ చేయబట్టి వారినే కదా వంశం ఇక నెక్స్ట్ వారు సక్సెసర్, వారిని నిలబెట్టి వారిని సుస్థిరపరిచే అవకాశం ఉంటుందో ఉండదో, వారి ఆలోచనలు కూడా ఇది నడుస్తూ ఉండొచ్చు. వీళ్ళతో కలుస్తారని ఈవెన్ విజయ్ తో కలిసి నేను ఆశ్చర్యపోను అంటున్నాను. స్టాలిన్ మీతో కలిసి వస్తే కలుపుకుంటారా?
సార్ ఇక అవన్నీ వారు కలిసి ఇవన్నీ హైపోథెటికల్ సార్. నేను ఒకటే ఒకటి చెప్తున్నాను, ఏం వచ్చినా ఏం రాకపోయినా ఉన్నది ఒక సీటు మాకు నేను చెప్పింది అక్కడనైతే ఆ రాష్ట్రంలో అయితే. సీటుతోనే ఇప్పుడు అయ్యో మీరు బాగా అంటారు, చక్రం ఏం చెప్తున్నామండి, అది కాన్స్టిట్యూషనల్ లా ఉంది, మనం కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతున్నాం. పిలిచిన ఎమ్మటే మీకు ఒక్క విషయం చెప్తాను, ఈ రోజు వారిని పిలిచిన క్లియర్ గా కనిపిస్తోంది మెజారిటీ లేదు అని చెప్పి డిఎంకే ఏఐడిఎంకే గవర్నర్ గారిని దూషించేవి. ఇప్పుడు పిలవలేదని చెప్పేసి విజయ్ గారి ఫ్యాన్స్ వారు దూషిస్తున్నారు, రేపు ఇంకొకటి చేస్తే ఇంకొకరు దూషిస్తారు. సి ఇట్స్ ఏ థ్యాంక్లెస్ జాబ్ సార్ గవర్నర్ జాబ్. ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళు దెర్ విల్ ఆల్వేస్ బి సమ్ వన్ ఆర్ ది అదర్ హూ విల్ బి క్రిటిసైజింగ్ ది గవర్నర్స్ యాక్షన్స్. బట్ ఒకవేళ ఇది ఇల్లీగల్ అయితే సుప్రీంకోర్టు ఏం ప్రూవ్ చేసిందంటే తన ట్రాక్ రికార్డ్ ద్వారా, మీరు వచ్చి తలుపు కొడితే 10 నిమిషాల్లో ఓపెన్ చేస్తాము, విల్ కన్సిడర్ ది కేస్ అండ్ విత్ ఇన్ అవర్స్ విల్ గివ్ ది జడ్జ్మెంట్ అని చెప్పింది. ఈ రోజు ఎవరైనా బాధాగ్రస్తులు ఉంటే సీదా మై అడ్వైజ్ వుడ్ బి ఫైల్ ఎ పిటిషన్ ఇన్ ది సుప్రీం కోర్ట్. ఎస్పెషల్లీ మీకు సుప్రీం కోర్టులో సీనియర్ లాయర్స్ అభిషేక్ మను సింఘ్వి కానివ్వండి, కపిల్ సిబాల్ కానివ్వండి, అందరూ మీకు మద్దతు వస్తుందా? విజయ్ సుప్రీం కోర్టు